ఉన్నత అంచనాలు మెరుగైన ప్రదర్శనకు దారి తీయడాన్ని ఇలా అంటారు. ఎలా అంటారండి? ఉన్నత అంచనాలు మెరుగైన ప్రదర్శనకు దారి తీయడాన్నే పిగ్మేలియన్ ఫలితం అని అంటారు. ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించిన నమూనా. ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించిన నమూనా ఏమిటండి మనకి? సామర్థ్య నమూనా. ఏమిటది? ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించిన నమూనానే సామర్థ్య నమూనా. ఉద్వేగ ప్రజ్ఞలో మొత్తం మనకి 3 నమూనాలు ఉంటాయి. ఏమిటవి? సామర్థ్య నమూనా, లక్షణ నమూనా, మిశ్రమ నమూనా. కాబట్టి కింద ఇచ్చిన ఆప్షన్స్లో మనకి సామర్థ్య నమూనా ఉంది కాబట్టి అదే మనకి సరైన సమాధానం అవుతుంది. ప్రజ్ఞ, సహజ సామర్థ్యం, మూర్తిమత్వ లక్షణాలు మరియు సమస్య పరిష్కార లక్షణాల యొక్క సమ్మిళిత ఫలితాన్ని ఏమంటారండి? ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, మూర్తిమత్వ లక్షణాలు, సమస్య పరిష్కార లక్షణాల యొక్క సమ్మిళిత ఫలితాన్నే సృజనాత్మకత అని అంటారు. ప్రజ్ఞా సామర్థ్యాలు, మూర్తిమత్వ లక్షణాలు, సమస్య పరిష్కార లక్షణాంశాల కలయిక. ఇప్పుడే మనకు వచ్చింది కదా, ఏమిటది మనకి? సృజనాత్మకత. ఏమిటది? సృజనాత్మకత. జాన్ మేయర్, పీటర్ సలోవే. జాన్ మేయర్, పీటర్ సలోవే ఉద్వేగ ప్రజ్ఞను వివరించేందుకు ఈ నమూనాను ఉపయోగించారు. ఏ నమూనానండి? జాన్ మేయర్ మరియు పీటర్ సలోవేలు ఉద్వేగ ప్రజ్ఞను వివరించడానికి సామర్థ్య నమూనాను ఉపయోగించారు. సామర్థ్య నమూనాని ఉపయోగించారు. అదే మనకి ఉద్వేగ ప్రజ్ఞలో ఇంకొక నమూనా ఏమిటి? లక్షణ నమూనా. లక్షణ నమూనాను వివరించింది ఎవరండి మనకి? కాన్స్టాంటిస్ వాలసీ పైర్టీస్. అదే మిశ్రమ నమూనా ద్వారా ఉద్వేగ ప్రజ్ఞను వివరించింది ఎవరు మనకి? డేనియల్ గోల్మెన్. స్మృతి చిహ్నాలు, భావనలు, ఊహారూపాల ద్వారా జరిగే అంతర్గత సమస్య పరిష్కారమే స్మృతి చిహ్నాలు, భావనలు, ఊహా చిత్రాల ద్వారా జరిగే అంతర్గత సమస్య పరిష్కారమే ఏమిటది? ఆలోచన. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు మరియు వారు రచించిన గ్రంథాలలో సరికాని దానిని గుర్తించండి. ఫ్రేమ్స్ ఆఫ్ ది మైండ్, ది థియరీస్ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరంటే మనకి? గార్డ్నర్. కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ సరికాదు. స్పీర్మెన్ రాసిన గ్రంథం ఎబిలిటీస్ ఆఫ్ మెన్ సరి అయినదే. ఈఎల్ థారండైక్ రాసిన గ్రంథం మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ సరి అయినదే. థట్సన్ రాసిన గ్రంథం ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్, అది కూడా సరి అయినదే. వీరి ప్రకారం ఉద్వేగాలు సహజాతాల నుండి ఉద్భవిస్తాయి. వీరి ప్రకారం ఉద్వేగాలు సహజాతాల నుండి ఉద్భవిస్తాయి. ఎవరి ప్రకారం? మ్యాక్ డోగల్ ప్రకారం ఉద్వేగాలు అనేవి సహజాతాల నుండి ఉద్భవిస్తాయి. పాల్ టోరెన్స్ సృజనాత్మకత ఆలోచన పరీక్షల్లో ఉపపరీక్ష కానిది. ఏమిటండి మనకి? బొమ్మ చిత్రపూర్ణ పరీక్ష అనేది ఉపపరీక్ష, బొమ్మ ఆకృతి నిర్మాణ పరీక్ష అనేది ఉపపరీక్ష, సమాంతర రేఖల పరీక్ష కూడా మనకి పాల్ టోరెన్స్లో ఉపపరీక్షే. కానీ ఉత్పత్తి మెరుగుదల పరీక్ష అనేది మనకి ఉపపరీక్ష కాదు. కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది సరికాదు. ఆండ్రగాగి అనగా అర్థం ఏమిటండి? ఆండ్రగాగి అనగా వయోజన విద్యా పద్ధతి. క్రింది వాటిలో సరిగ్గా జతపరిచిన దానిని గుర్తించండి. క్రింది వాటిలో సరిగ్గా జతపరిచిన దానిని గుర్తించండి. మనకి సాంప్రదాయ ప్రజ్ఞా సిద్ధాంతం ఏమిటండి? మనకి సాంప్రదాయ ప్రజ్ఞా సిద్ధాంతమే ఏకకారక సిద్ధాంతం. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సరికాదు. సాధారణ ప్రత్యేక కారకాలను సిద్ధాంతం ఏమిటండి? ద్వికారక సిద్ధాంతం. అది కూడా సరైనది కాదు. నిర్దిష్ట సామర్థ్యాలు. నిర్దిష్ట సామర్థ్యాలు ఉన్న ప్రజ్ఞా సిద్ధాంతం ఏమిటండి మనకి? నిర్దిష్ట సామర్థ్యాలు ఉన్న ప్రజ్ఞా సిద్ధాంతమే మనకి సామూహిక కారక సిద్ధాంతం. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ విషయం, ఉత్పన్నాలు, ప్రచాలకాలు అనేవి మనకి ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలోనే ఉంటాయి. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ మనకి సరిగ్గా జతపరిచింది. వ్యక్తి విజయ సాధనలో సాధారణ ప్రజ్ఞ 20% ఉంటే ఉద్వేగ ప్రజ్ఞ ప్రభావం 80% ఉంటుందని తెలిపింది ఎవరండి మనకి? డేనియల్ గోల్మెన్. ఎవరు? డేనియల్ గోల్మెన్. సృజనాత్మకత దశలలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం లభించే దశ ఏమిటి? సృజనాత్మక దశలలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం లభించే దశ అంతర్దృష్టి దశ. సమాజంలో వ్యక్తి యొక్క ప్రత్యేక స్థానాన్ని నిర్ధారించేది అతనే ఆమె యొక్క సమాజంలో వ్యక్తి యొక్క ప్రత్యేక స్థానాన్ని నిర్ధారించేది అతని లేదా ఆమె యొక్క ఏమిటండి మనకి? ఉద్వేగ ప్రజ్ఞ. కింది వాటిని సరిగ్గా జతపరచండి. వైఖరులు.
వైఖరులు అనేవి మనకి పుట్టుకతో ఏర్పడవు కాబట్టి ఇది సరి అయినది. సహజ సామర్థ్యం. సహజ సామర్థ్యం అనేది శిక్షణ ద్వారా వికసిస్తుంది. అంతర్గత ప్రేరణ. అంతర్గత ప్రేరణ మనకి దీర్ఘకాలికమైనది కాబట్టి వైఖరులు పుట్టుకతో ఏర్పడవు, అభ్యసనం అనుభవం ద్వారా ఏర్పడతాయి. సహజ సామర్థ్యం పుట్టుక ద్వారానే ఏర్పడుతుంది, కానీ శిక్షణ ద్వారా వికసిస్తుంది. అంతర్గత ప్రేరణ దీర్ఘకాలికమైనది. ప్రజ్ఞకు సంబంధించిన సరైన వాక్యాలని గుర్తించండి. ప్రజ్ఞకు సంబంధించిన సరైన వాక్యాలని గుర్తించండి. మనకి ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది టెర్మన్, సరి అయినదే. ప్రజ్ఞకు శూన్యస్థానం ఉండదు, సరి అయినదే. ఆర్మీ బీటా ఒక అశాబ్దిక పరీక్ష, ఇది కూడా సరైనదే. కాబట్టి ఇచ్చిన 3 ఆప్షన్స్ కూడా ప్రజ్ఞకు సంబంధించి సరైన ఆప్షన్స్. సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందించే సంసిద్ధతే. సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందించే సంసిద్ధత వైఖరి. ఏమిటి మనకది? వైఖరి. మేర్ అండ్ ఫోర్ ఫామ్ బోర్డ్ దీనిని గణన చేయడానికి ఉపయోగిస్తారు. మేర్ అండ్ ఫోల్ ఫామ్ బోర్డ్ని ప్రజ్ఞను గణన చేయడానికి ఉపయోగిస్తారు. మనం గమనించే అంశాల పట్ల మనకుండే అవగాహనని ఇలా అంటారు. మనం గమనించే అంశాల పట్ల మనకుండే అవగాహనని భావన అంటారు. ఒక పరిస్థితి పట్ల కానీ, వ్యక్తి పట్ల కానీ, వస్తువుల పట్ల కానీ పొందికగా ప్రతిస్పందించడానికి ఉండే సంసిద్ధతనే మనం వైఖరి అంటాం. ఏమంటాం? వైఖరి అంటాం. డాట్లో లేని సహజ సామర్థ్య పరీక్ష. డాట్లో లేని సహజ సామర్థ్య పరీక్ష ఏమిటంటే మనకి సంగీత సామర్థ్యం అనేది మనకి డాట్లో ఉండదు. డాట్లో మొత్తం మనకి 8 రకాల పరీక్షలు ఉంటాయి. ఏమిటవి? శాబ్దిక వివేచనం, సంఖ్యా సామర్థ్యం, ప్రాదేశిక సామర్థ్యం లేదా స్థాన సంబంధాలు, అమూర్త వివేచనం, యాంత్రిక వివేచనం, క్లరికల్ వేగం, ఖచ్చితత్వం, భాషా వాడుక స్పెల్లింగు, భాషా వాడుక వ్యాకరణం. ఇవన్నీ కూడా మనకి డాట్లో ఉండే సహజ సామర్థ్య పరీక్షలు. డానియల్ గోల్మన్ ప్రకారం క్రింది వాటిలో ఉద్వేగ ప్రజ్ఞ యొక్క అంశం కానిదేమిటి? డానియల్ గోల్మన్ ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞలో అంశం కానిది. డానియల్ గోల్మన్ ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞలో 5 రకాల మూలకాలు ఉంటాయి. ఏమిటవి? స్వీయ అవగాహన, స్వీయ నియంత్రణ, స్వీయ ప్రేరణ, సహానుభూతి, సాంఘిక నైపుణ్యాలు. కింది వాటిలో మనకి స్వీయ అవగాహన ఉంటుంది, సాంఘిక అవగాహన ఉంటుంది, స్వీయ నియంత్రణ కూడా ఉంటుంది. కానీ సంజ్ఞానాత్మక నమ్యత అనేది డానియల్ గోల్మన్ ప్రకారం ఉద్వేగాత్మక ప్రజ్ఞ యొక్క అంశం కాదు. పరిశోధకుడు రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అశాబ్దిక పరీక్ష నుండి వచ్చిన ఫలితాలను మరియు వెస్లర్ శాబ్దిక ఉపపరీక్షల నుండి వచ్చిన ఫలితాలను పోల్చినప్పుడు ఈ కలయికలో ప్రజ్ఞ యొక్క అంశాన్ని మూల్యాంకనం చేయగలడు. ప్రజ్ఞ యొక్క సాధారణ కారకాన్ని మూల్యాంకనం చేయగలడు. టట్సన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్షకు సంబంధించనిది. టట్సన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్షకు చెందనిది ఏమిటంటే మనకి టట్సన్ ప్రకారం మానసిక సామర్థ్యాలు ఎన్ని రకాలు మనకి? టట్సన్ ప్రకారం మానసిక సామర్థ్యాలు మనకి 7. ఏమిటవి? శాబ్దిక సామర్థ్యం, సంఖ్యా సామర్థ్యం, శాబ్దిక సామర్థ్యం, సంఖ్యా సామర్థ్యం, ప్రాదేశిక సామర్థ్యం, ప్రత్యక్షాత్మక సామర్థ్యం, పదధారాలత, స్మృతి సామర్థ్యం, వివేచన సామర్థ్యం. కాబట్టి కింది ఇచ్చిన ఆప్షన్స్లో గుమస్తా సామర్థ్యం అనేది టట్సన్ యొక్క ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్షకు చెందదు. కాబట్టి టట్సన్ ప్రకారం 7 రకాల ప్రాథమిక మానసిక సామర్థ్యాల కలయికే ప్రజ్ఞకు మూలం. అవి ఏమిటి? శాబ్దిక, సంఖ్య, ప్రాదేశిక, ప్రత్యక్షాత్మక, పదధారాలత, స్మృతి, వివేచన సామర్థ్యాలు. ఆలోచన స్వభావం కానిది. ఆలోచన స్వభావం కానిది ఏమిటి? ఆలోచన ప్రధానంగా భావాల పరంపరంగా జరుగుతుందనేది ఆలోచన స్వభావమే. బయటకు వినిపించే మానసిక సంభాషణ ఆలోచన అన్నాడు. ఇది సరికాదు. ఆలోచనలు మనకి అంతర్గతంగా కూడా ఉంటాయి కదా. ఇది ప్రతీకాత్మక భావన కాదు అన్నాడు. కానీ మనకి ఆలోచన అనేది ప్రతీకాత్మక భావన. కాబట్టి ఆలోచనకు సంబంధించి సరికానివి ఏమిటి? ఆప్షన్ బి, ఆప్షన్ సిలు సరికావు. సాధారణ సహజ సామర్థ్య పరీక్షామాల జిఏటిబి పరీక్ష నిర్వహణకు పట్టు సమయం ఎంత? సాధారణ సహజ సామర్థ్య పరీక్షమాల జిఏటిబి పరీక్ష నిర్వహణకు పట్టు సమయం మనకి ఎంతండి? 9 గంటలు.
అకాడమిక్ పేపర్లు, ప్రాజెక్టులు లేదా నికషాలను గ్రేడింగ్ చేయడం లేదా స్కోర్ చేయడం కోసం నిర్దిష్ట ప్రమాణాలను జాబితా చేసే గైడ్ ఏమిటి మనకి? రుబిక్ అనేది మనకి ఒక మూల్యాంకన సాధనం. కాబట్టి అకాడమిక్ పేపర్లు, ప్రాజెక్టులు లేదా నికషాలను గ్రేడింగ్ చేయడం లేదా స్కోర్ చేయడం కోసం నిర్దిష్ట ప్రమాణాలను జాబితా చేసే గైడే రుబిక్స్. 6 థింకింగ్ హట్స్ దీన్ని పెంపొందించడానికి దోహదపడుతుంది. దేన్నండి? 6 థింకింగ్ హట్స్ అనేది సృజనాత్మకతను పెంపొందించడానికి దోహదపడుతుంది. ఆలోచనలతో కొత్త సంబంధాలను చూసిన వెంటనే వ్యక్తీకరించడమే మనకి సృజనాత్మకత అవుతుంది. ఆలోచనలతో కొత్త సంబంధాలను చూసిన వెంటనే వ్యక్తీకరించడమే సృజనాత్మకత. డేనియల్ గోల్మెన్ ప్రతిపాదించిన ఉద్వేగ ప్రజ్ఞ లక్షణం కానిది. డేనియల్ గోల్మెన్ ప్రతిపాదించిన ఉద్వేగ ప్రజ్ఞ యొక్క లక్షణం కానిది ఏంటి? తన ఉద్వేగాలను నియంత్రించుకోవడం అనేది ఉద్వేగ ప్రజ్ఞ లక్షణమే. ఇతరుల ఉద్వేగాలను గుర్తించడం కూడా ఉద్వేగ ప్రజ్ఞ లక్షణమే. సంబంధాలను నిర్వహించడం కూడా మనకి ఉద్వేగ ప్రజ్ఞ యొక్క లక్షణమే. కానీ తన ఉద్వేగాలపై ఆధారపడుట అనేది డేనియల్ గోల్మెన్ ప్రతిపాదించిన ఉద్వేగ ప్రజ్ఞ యొక్క లక్షణం కాదు. క్రింది వానిలో డాట్ ఉపపరీక్ష కానిది ఏమిటి మనకి? అమూర్త వివేచనం డాట్ పరీక్షే, సంఖ్యాత్మక సామర్థ్యం డాట్ పరీక్షే, శాబ్దిక వివేచనం కూడా మనకి డాట్ పరీక్షే. కానీ క్యుములేటివ్ స్కేల్ అనేది మనకి డాట్ ఉపపరీక్ష కాదు. భావన ఏర్పాటులో అంతర్భాగం కానిది ఏమిటి మనకి? భావన ఏర్పాటులో అంతర్భాగం కానిది కంఠస్థం చేయడం అనేది భావన ఏర్పాటులో అంతర్భాగం కాదు. ప్రశ్నించుట, చదువుట, ఇంద్రియాల తారుమారు అనేది భావన ఏర్పాటులో అంతర్భాగం. గోల్మెన్ ఉద్వేగ సిద్ధాంతంలోని ప్రధాన అంశం కానిది ఏమిటి మనకి? స్వీయ అవగాహన, స్వీయ నియంత్రణ, సాంఘిక నైపుణ్యాలు అనేవి మనకి గోల్మెన్ ఉద్వేగ సిద్ధాంతంలో ప్రధాన అంశాలు. కానీ స్వీయ అనుభూతి అనేది గోల్మెన్ సిద్ధాంతంలో ప్రధాన అంశం కాదు. మొత్తం అన్ని అంశాలంటే గోల్మెన్ సిద్ధాంతంలో ప్రధాన అంశాలు 5: స్వీయ అవగాహన, స్వీయ నియంత్రణ, స్వీయ ప్రేరణ, సాంఘిక నైపుణ్యాలు. సహానుభూతి ఉంటుంది కానీ స్వీయ సహానుభూతి కాదు, ఇతరులకు సంబంధించిన సహానుభూతి. వ్యక్తి మూర్తిమత్వానికి సంబంధించిన ప్రజ్ఞ. కింది వాటిలో వ్యక్తి మూర్తిమత్వానికి సంబంధించిన ప్రజ్ఞ ఏమిటి? వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ అనేది వ్యక్తి మూర్తిమత్వానికి సంబంధించిన ప్రజ్ఞ. ఉద్వేగ ప్రజ్ఞ ఈ భాగంలో ప్రధానమైనది. ఉద్వేగ ప్రజ్ఞ ఏ భాగంలో ప్రధానమైనదండి? ఉద్వేగ ప్రజ్ఞ అనేది మనకి సాంఘిక ప్రజ్ఞలో ప్రధానమైనది. విషయాన్ని ఏ ఆధారం లేకుండా హఠాత్తుగా అర్థం చేసుకునే సామర్థ్యమే మనకి అంతర్బుద్ధి. ఏమిటది? అంతర్బుద్ధి. డాట్ ఈ క్రింది అంశాన్ని మదింపు చేస్తుంది. డాట్ ఏ అంశాన్ని మదింపు చేస్తుందండి? డాట్ అనేది సహజ సామర్థ్యాన్ని మదింపు చేస్తుంది. వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ ఒక అశాబ్దిక పరీక్ష, వ్యక్తిగత పరీక్ష, నిష్పాదన పరీక్ష, శక్తి పరీక్ష. గోల్మెన్ ఉద్వేగ సిద్ధాంతానికి చెందిన లక్షణం కానిది ఏమిటి? ఇతరుల ఉద్వేగాలను గుర్తించడం అనేది గోల్మెన్ సిద్ధాంతం యొక్క లక్షణమే. సంబంధాలను ఏర్పరచడం అనేది గోల్మెన్ సిద్ధాంతం యొక్క లక్షణమే. తమ ఉద్వేగాలను నియంత్రించుకుంటా కూడా గోల్మెన్ సిద్ధాంతం యొక్క లక్షణమే. కానీ పరిసర మార్పులను ఎదుర్కొనడం అనేది గోల్మెన్ ఉద్వేగ సిద్ధాంతం యొక్క లక్షణం కాదు. సృజనాత్మక స్వభావానికి సంబంధించి అసత్య వాక్యం. సృజనాత్మక స్వభావానికి సంబంధించి అసత్య వాక్యం ఏమిటండి? సృజనాత్మకత ప్రజ్ఞతో కొంతవరకు ముడిపడి ఉంటుంది, సరి అయినదే. సృజనాత్మకత ఒక విభిన్న ఆలోచన, సరి అయినదే. సృజనాత్మకత శిక్షణ ద్వారా వికసిస్తుంది, ఇది కూడా సరైనది. కానీ సృజనాత్మకత ఒక ప్రక్రియ, ఉత్పత్తి కాదు అన్నాడు, ఇది సరికాదు. సృజనాత్మకత అనేది ప్రక్రియ మరియు ఉత్పత్తుల సమిష్టి కలయిక. కాబట్టి సృజనాత్మకత అనేది ప్రక్రియ మరియు ఉత్పత్తుల సమిష్టి కలయిక. జిఏటిబిలోని అంశం కాని జత. అంశం కాని జత ఏమిటి మనకి? సంఖ్యా సామర్థ్యం, అంగుళీయ సామర్థ్యం అనేది జిఏటిబిలోని ఉపపరీక్షలు. స్మృతి సామర్థ్యం, వివేచన సామర్థ్యం కూడా మనకి జిఏటిబిలోని ఉపపరీక్షలు. ప్రత్యక్ష సామర్థ్యం, శాబ్దిక సామర్థ్యం కూడా మనకి జిఏటిబిలోని
ఉపపరీక్షలే. కానీ వినికిడి సామర్థ్యం, పదధారాలత అనేవి మనకి జిఏటిబిలోని ఉపపరీక్షలు కాదు. ఒక పిల్లవాడి శారీరక వయస్సు 8 సంవత్సరాల 3 నెలలు, శారీరక వయసు కంటే మానసిక వయస్సు 2 సంవత్సరాల 3 నెలలు అధికమైన అతని ఐక్యూ. మనకి ఐక్యూ కనుక్కుంటానికి ఫార్ములా ఏంటండి? మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100, మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100. ఆ ఫార్ములా వేసి మనం సాల్వ్ చేస్తే మనకు వచ్చే సమాధానం 127 నెలలు. డాట్ని రూపొందించిన వారు ఎవరండి? డాట్ని రూపొందించింది జార్జ్ కే బిన్నెట్ మరియు అతని అనుచరులు. జార్జ్ కే బిన్నెట్ మరియు అతని అనుచరులు డాట్ని రూపొందించారు. సీషోర్ మేజర్స్ ఆఫ్ మ్యూజికల్ టాలెంట్ టెస్ట్ అనేది ఒక మనకి దేనికి సంబంధించిందండి? సహజ సామర్థ్య పరీక్ష. ఏమిటది? సహజ సామర్థ్య పరీక్ష. డాట్ పరీక్షల ఉద్భవానికి ఆధారాలు ఏమిటి? డాట్ పరీక్షల ఉద్భవానికి ఆధారాలు టట్సన్ యొక్క ప్రాథమిక మానసిక సామర్థ్యాలు అనేవి డాట్ పరీక్షల ఉద్భవానికి ఆధారాలు. క్రింది వాటిలో భావనలు ఏర్పడడం గురించి సరికాని ప్రవచనం గుర్తించండి. భావనలు వయసుతో పాటు మారుతూ ఉంటాయి, సరి అయినదే. ఒక విషయంలో భావన వేరొక విషయంలోని భావనకి సంబంధం ఉంటుంది, సరి అయినదే. భావనలు ఏర్పడడంలో నిత్య జీవిత అనుభవాల ప్రభావం చూపుతాయి, ఇది కూడా సరైనది. కానీ భావనలు ఎప్పుడైనా ఏర్పడినప్పుడు మనకి ఫస్ట్ సరళమైన భావనలు ఏర్పడతాయి, దాని తర్వాత క్లిష్టమైన భావనలు ఏర్పడతాయి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మనకి సరైనది కాదు. ఎప్పుడైనా సరే భావనలు ఏర్పడినప్పుడు సరళమైన భావనలు ముందు ఏర్పడతాయి, దాని తర్వాత క్లిష్టమైన భావనలు ఏర్పడతాయి. డాట్ నందు ఉండే ఉపపరీక్షల సంఖ్య. డాట్ నందు ఉండే ఉపపరీక్షల సంఖ్య ఎంత అండి? మనకి డాట్ నందు ఉండే ఉపపరీక్షల సంఖ్య ఎన్ని ఉంటాయి? మనకి 8 రకాల ఉపపరీక్షలు ఉంటాయి. డాట్ నందు 8 రకాల ఉపపరీక్షలు ఉంటాయి. ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతం ప్రయోజనాలకు సంబంధించి సరికాని ప్రవచనం ఏమిటది? మనకి భావోద్వేగ నియంత్రణ గల వ్యక్తులు ఒత్తిడితో కూడిన పరిస్థితులు నిర్వహించగలుగుతారు, సరి అయినదే. ఉద్వేగ ప్రజ్ఞ కలిగిన వారు సమాజంలోని ఇతర వ్యక్తులతో సమర్థవంతంగా వ్యవహరించగలుగుతారు, సరి అయినదే. సానుకూల భావోద్వేగాలు సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి, సరైనదే. కానీ 4th ఆప్షన్ చూడండి. వ్యక్తి విజయంలో భావోద్వేగ ప్రజ్ఞ కంటే సాధారణ ప్రజ్ఞ ముఖ్యమైనది అన్నాడు, ఇది సరైనది కాదు. వ్యక్తి విజయంలో 80% ఉద్వేగ ప్రజ్ఞ పాత్ర ఉంటే 20% మాత్రమే సాధారణ ప్రజ్ఞ పాత్ర ఉంటుంది. ఈ ఆలోచన రకంలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. ఏ ఆలోచన రకంలో అండి? ఏ ఆలోచన? నిర్దేశిత ఆలోచనలో మనకి సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. సమైక్యత ఆలోచనలో ప్రజ్ఞ అనేది ఎక్కువగా ఉంటుంది. కొత్త నగదు తయారీలో స్వర్ణకారుడికి అవసరమైన ప్రజ్ఞా రకం ఏంటి? కొత్త నగదు తయారీలో స్వర్ణకారుడికి అవసరమైన ప్రజ్ఞా రకం యాంత్రిక ప్రజ్ఞ. డస్టర్ యొక్క అసాధారణ ఉపయోగాలు చెప్పమని విద్యార్థులను అడగడం ద్వారా ఉపాధ్యాయుడు కొలవగలిగిన అంశం ఏంటండి? ఒక వస్తువు యొక్క అసాధారణ ఉపయోగాలు చెప్పమనడం ద్వారా సృజనాత్మకతను కొలవవచ్చు. దేన్ని? సృజనాత్మకతను కొలవవచ్చు. కెరటం నాకు ఆదర్శం, అది లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు అనేది వ్యక్తి యొక్క దీని దృఢత్వాన్ని సూచిస్తుంది. దేనికి సంబంధించిందండి? ఇది వైఖరికి సంబంధించింది. దేనికి? వైఖరి. కెరటం నాకు ఆదర్శం, అది లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు అనేది ఒక వ్యక్తి యొక్క వైఖరిలో ఉన్న దృఢత్వాన్ని తెలియజేస్తుంది. ప్రత్యక్షం యొక్క లక్షణం కానిది. ప్రత్యక్షం యొక్క లక్షణం కానిది ఏంటి? మనకి ప్రత్యక్షం అనేది సంశ్లేషణతో కూడిన ప్రక్రియ, సరి అయినదే. ప్రత్యక్షం అనేది సంవేదనపై ఆధారపడిన ప్రక్రియ, సరి అయినదే. ప్రత్యక్షం విశ్లేషణతో కూడిన ప్రక్రియ, ఇది కూడా సరైనదే. ప్రత్యక్షం అనేది ప్రేరణపై ఏమాత్రమో ఆధారపడిన ప్రక్రియ అన్నాడు, ఇది మనకి సరి అయినది కాదు. ఒక వ్యక్తి యొక్క ఒక పని, లక్ష్యం లేదా పరిశోధన రంగంపై ఎంపిక చేసిన శ్రద్ధను చూపించాలనే కోరిక, అవసరంతో ముడిపడిన వైఖరిని ఇలా అంటారు. ఇక్కడే ఉంది కానీ మన ప్రశ్నలోనే ఎంపిక చేసి చూపించే కోరిక లేదా అవసరం, కాబట్టి ఇది మనకి ఆసక్తి అవుతుంది. ఏమిటి? ఆసక్తి. సృజనాత్మక ప్రక్రియలోని దశలను వల్లాస్ ఈ గ్రంథంలో వివరించారు. ఏ గ్రంథంలో అండి? ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథంలో వల్లాస్ సృజనాత్మకత ప్రక్రియలోని 4 దశలను వివరించారు. ఒక విద్యార్థి 6x6 అని ఎంత అడిగినప్పుడు 36 అని వెంటనే చెప్పాడు. ఇది ఏ ఆలోచన అండి? ఇది
ఇది మనకి ఒకే విధంగా చెప్పాడు ఆన్సర్. అది మనకి సమైక్య ఆలోచన. 6x6 అంటే 36 అన్నాడు. ఇది మనకి ఏం ఆలోచన? సమైక్య ఆలోచన. అలా కాకుండా 6x6 ఎంత అంటే 6 స్క్వేర్ అని చెప్పడం, 9x4 అని చెప్పడం, ఇలాగ విభిన్న రకాలుగా చెప్తే మనకి విభిన్న ఆలోచన అవుతుంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ బి మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ. పుస్తక రచయిత ఎవరండి మనకి? డేనియల్ గోల్మెన్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ బి మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ పుస్తక రచయిత డేనియల్ గోల్మెన్. ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది దీనికి ఉదాహరణ. మనకి ఆర్మీ ఆల్ఫా పరీక్ష ఏమవుతుందండి? సామూహిక పరీక్ష, శాబ్దిక పరీక్ష, పేపర్ పెన్సిల్, వేగ పరీక్ష. ధారాళత, సరళత, స్వభావ సిద్ధత, నమ్యత అను 4 రకాల స్కోరింగ్లు గల పరీక్ష. ధారాళత, సరళత, స్వభావ సిద్ధత మరియు నమ్యత అనేవి మనకి సృజనాత్మకతను కొలిసే అంశాలు. కాబట్టి కింది ఇచ్చిన ఆప్షన్స్లో సృజనాత్మకతను కొలిసే పరీక్ష మనకి సరైన సమాధానం అవుతుంది. కాబట్టి మిన్నీసోటా సృజనాత్మకత ఆలోచన పరీక్ష అనేది మనకి సరైన సమాధానం. నాగలక్ష్మి కొత్త వారితో సులభంగా స్నేహం చేయగలదు. ఆమెలో గల ప్రజ్ఞ ఏమిటండి? సాంఘిక ప్రజ్ఞ. కొత్త వారితో తొందరగా కలిసిపోవడం అనేది సాంఘిక ప్రజ్ఞకు సంబంధించిన లక్షణం. ఈ విధమైన ఆలోచనల కలవారు సృజనాత్మక అంశాలకు చెందిన పరీక్షలో ఎక్కువ స్కోరు సాధిస్తారు. విభిన్న ఆలోచన కలవారు సృజనాత్మక సంబంధించిన పరీక్షలో ఎక్కువ స్కోరు సాధిస్తారు. సమైక్య ఆలోచన కలవారు ప్రజ్ఞకు సంబంధించిన పరీక్షలో ఎక్కువ స్కోరు సాధిస్తారు. కింది వాటిలో అమూర్త భావన. అమూర్త భావన అంటే ఏమిటండి? కంటికి కనిపించిన భావన. మనకి ప్రజాస్వామ్య భావన అనేది మనకి అమూర్త భావనకి ఉదాహరణ. ప్రజాస్వామ్య భావన అనేది అమూర్త భావనకి ఉదాహరణ. సృజనాత్మకత అనగా ఏదైనా ఒక కళ, భాష, సంగీతం లేదా శాస్త్రజ్ఞాన పరంగా జరిగే నూతన ప్రక్రియ అని నిర్వచించింది ఎవరు? మనకి హచిన్సన్. వల్లాస్ ప్రకారం సృజనాత్మక ప్రక్రియలో 2వ దశ. మొత్తం మనకి సృజనాత్మక ప్రక్రియ ఎన్ని దశలు ఉంటాయండి? 4 దశలు. మొదటి దశ సన్నాహ దశ, 2వ దశ గుప్త దశ, 3వ దశ అంతర్దృష్టి దశ, 4వ దశ నిరూపణ దశ. కాబట్టి 2వ దశ ఏమిటి? మనకి గుప్త స్థితి దశ అనేది మనకి 2వ దశ. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష అనేది రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష అనేది ఒక మనకి ఏ రకమైన పరీక్ష అండి? రావెన్స్ ప్రోగ్రెసివ్ పరీక్ష మనకి సామూహిక పరీక్ష, అశాబ్దిక పరీక్ష. సామూహిక, అశాబ్దిక పరీక్ష. రమేష్ యొక్క ఐక్యూ 95గా నిర్ధారించబడింది. అందుచేత అతను ఏ వర్గానికి చెందుతాడు? రమేష్ సగటు ప్రజ్ఞావంతుడు. ఎవరు? సగటు ప్రజ్ఞావంతుడు. పిల్లలలో మూర్త అమూర్త భావనలు ఏర్పడుటను ప్రభావితం చేసే కారకాలు ఏమిటి? పిల్లలలో మూర్త అమూర్త భావనలు ఏర్పడడాన్ని వయస్సు, అనుభవం అనేవి ప్రభావితం చేస్తాయి. తార్నడైక్ సిఏవిడి పరీక్షలో సి అంటే ఏంటి మనకి? తార్నడైక్ సిఏవిడి పరీక్షలో సి అంటే మనకి కాంప్లీషన్ అని అర్థం. ఏమిటది? కాంప్లీషన్ అని అర్థం. తార్నడైక్ యొక్క సిఏవిడి పరీక్ష ప్రజ్ఞను కొలిచే ఒక మాపనం. సి అంటే ఏంటి? కాంప్లీషన్ ఆఫ్ సెంటెన్సెస్. ఏ అంటే అర్థమెటిక్, బి అంటే వొకాబులరీ, డి అంటే డైరెక్షన్స్. ఉపాధ్యాయుని ఉన్నత అంచనాలు విద్యార్థుల మెరుగైన ప్రదర్శనకు దారి తీయడం అనేది పిగ్మేలియన్ ఫలితం. ఏమిటది? పిగ్మేలియన్ ఫలితం. అభిరుచులు అనేవి ఏంటండి? అభిరుచులు అనేవి ఏంటి మనకి? ఆర్జించేవి మాత్రమే. అభిరుచులు ఆర్జించేవి మాత్రమే. ఆలోచన, సృజనాత్మకత, ప్రజ్ఞ అనేవి మనకి ఏమిటండి? భౌతిక సామర్థ్యాలు. ఒక సమస్యకు అనేక పరిష్కార మార్గాలు సూచించగల సామర్థ్యం విభిన్న ఆలోచన. ఒక సమస్యకు ఒకే పరిష్కారం అయితే సమైక్య ఆలోచన. ఒక సమస్యకు అనేక పరిష్కార మార్గాలు అయితే విభిన్న ఆలోచన. తన సొంత ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవడం అనేది అతి సంజ్ఞానాత్మకత. దాన్నే మనం మెటాకాగ్నిషన్ లేదా స్వబుద్ధి అని కూడా అంటాం.
ఇంద్రియ జ్ఞానానికి అనుభవపూర్వకమైన అర్థాన్ని ఇవ్వడమే ఇంద్రియ జ్ఞానానికి అనుభవపూర్వకమైన అర్థాన్ని ఇవ్వడమే ప్రత్యక్షం. ఏమిటది? ప్రత్యక్షం. వ్యక్తులు మరియు వారి అభిరుచులు, అభిప్రాయాలు, వైఖరులను అధ్యయనం చేసే మనోవిజ్ఞాన శాస్త్ర విభాగమే సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం. ధారాళత, నమ్యత, వాస్తవికత అనేవి ఈ అంశానికి చెందిన మూలకాలు. ఏ అంశానికండి? ధారాళత, నమ్యత, వాస్తవికత అనేవి సృజనాత్మకతకు సంబంధించిన మూల్యాంకనాలు. టీచింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఈ సహజ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఉద్దేశించబడింది. దేన్నండి? వృత్తి సంబంధ సహజ సామర్థ్య పరీక్ష మనకి టీచింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్. టట్సన్ ప్రతిపాదించిన ప్రాథమిక మానసిక సామర్థ్యం కానిది. టట్సన్ ప్రతిపాదించిన ప్రాథమిక మానసిక సామర్థ్యం కానిది ఏంటి? శాబ్దిక సామర్థ్యం టట్సన్ ప్రతిపాదించిందే. ప్రాదేశిక సంబంధాలు టట్సన్ ప్రతిపాదించిందే. పదధారాలత కూడా టట్సన్ ప్రతిపాదించిందే. కానీ యాంత్రిక సామర్థ్యం అనే దాన్ని టట్సన్ ప్రతిపాదించలేదు. కాబట్టి టట్సన్ 7 రకాల సామర్థ్యాలను ప్రతిపాదించాడు కదా. ఏమిటవి? సంఖ్యా సామర్థ్యం, శాబ్దిక సామర్థ్యం, ప్రాదేశిక సామర్థ్యం, ప్రత్యక్షాత్మక సామర్థ్యం, పదధారాలత సామర్థ్యం, స్మృతి సామర్థ్యం, వివేచన సామర్థ్యం. ఈ 7 రకాల మానసిక సామర్థ్యాలను టట్సన్ ప్రతిపాదించాడు. అతి సంజ్ఞానాత్మకత అనగా దీనిని అర్థం చేసుకోవడం. అతి సంజ్ఞానాత్మకత అనగా స్వంత ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవడం. స్వంత ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవడమే అతి సంజ్ఞానాత్మకత. టట్సన్ ప్రతిపాదించిన ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్ష ఈ సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది. ఏ సిద్ధాంతం ఆధారంగా? సామూహిక కారక సిద్ధాంతం ఆధారంగా ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్ష అనేది రూపొందించబడింది. మనం ఇప్పుడు చూస్తున్న విషయాన్ని ఇంతకు ముందు ఎప్పుడో చూస్తున్నాం అనే భ్రమ కలగడమే మిథ్యా పరిచయ భావన. దాన్ని మనం ఇంగ్లీష్లో డెజావు అంటాం. మనం ఇప్పుడు చూస్తున్న విషయాన్ని ఇంతకు ముందు ఎప్పుడో చూసామే అనే భావన కలగడమే డెజావు లేదా మిథ్యా పరిచయ భావన. భ్రమ అంటే ఏమిటండి? ఒక వస్తువును చూసి మరొక వస్తువులా భావించడమే భ్రమ. విభ్రమ అంటే ఏమిటండి? మనకి అక్కడ ఎటువంటి వస్తువు లేకపోయినా ఏదో ఉందన్నట్టు ఊహించుకోవడమే విభ్రమ. భ్రమకి విభ్రమకి తేడా ఏంటంటే ఒక వస్తువును చూసి మరొక వస్తువు అనుకోవడం విభ్రమ అయితే, అక్కడ ఏమీ లేకపోయినా సరే ఏదో ఉంది అనుకోవడం విభ్రమ. జైగార్నిక్ ప్రభావం అంటే ఏమిటండి? పూర్తిగా చేసిన పనుల కంటే సగంలో ఆపేసిన పనులే బాగా గుర్తుంటాయని చెప్పడం జైగార్నిక్ ప్రభావం. ఈ రకం ప్రజ్ఞ గలవారిని స్వీయ నేర్పరులుగా పిలుస్తారు. ఏ రకం ప్రజ్ఞ అండి? వ్యక్తంతర్గత ప్రజ్ఞ కలిగిన వారిని స్వీయ నేర్పరులుగా పిలుస్తారు. దీని ద్వారా భావనలు ఏర్పడవు. దేని ద్వారా ఏర్పడవండి? కంఠస్థీకరణం ద్వారా మనకి భావనలు ఏర్పడవు. జ్ఞానేంద్రియ అన్వేషణ, ప్రశ్నించడం, సామాన్యకరించడం ద్వారా భావనలు ఏర్పడతాయి. నిరక్షరాస్యులకు నిర్వహించే పరీక్ష. నిరక్షరాస్యులకు నిర్వహించే పరీక్ష ఏమిటంటే మనకి భాటియా ప్రజ్ఞామాపనని నిరక్షరాస్యులకు నిర్వహిస్తారు. పెళ్లి అనే అంశం గురించి ఆలోచిస్తున్నప్పుడు అప్రయత్నంగానే పెళ్లి పందిరి, బంధువులు గుర్తుకు రావడం ఏమిటండి? అది సంసర్గ ఆలోచన. ఏమిటది? మనకి అదేమవుతుంది? సంసర్గ ఆలోచన. తన ఆలోచన ప్రక్రియలను తనకు తానుగా ఆలోచించుకోవడమే మనకి స్వబుద్ధి లేదా మెటాకాగ్నిషన్. క్రింది వానిలో గిల్ఫర్డ్ తన ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలో పేర్కొన్న ప్రచలనాలకు చెందనిది ఏమిటండి? ప్రచలనాలకు చెందనిది ఏమిటి? గిల్ఫర్డ్ తన ప్రజ్ఞా సిద్ధాంతంలో ప్రచలనాలకు చెందనిది ఏమిటి? మూల్యాంకనం, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, స్మృతి, సంజ్ఞానం అనేది ప్రచలనాలకి చెందుతాయి, కానీ సంబంధాలు అనేది మనకి ప్రచలనాలకు చెందదు. కాబట్టి మూల్యాంకనం, విభిన్న ఆలోచన, సమైక్య ఆలోచన, సంజ్ఞానం, స్మృతి అనేవి ప్రచలనాలకు చెందుతాయి. ప్రజ్ఞకు సంబంధించిన ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి? స్పియర్మ్యాన్ ప్రతిపాదించిన సిద్ధాంతమే ద్వికారక సిద్ధాంతం. థార్న్డైక్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటంటే థార్న్డైక్ బహుకారక సిద్ధాంతం, గార్డినర్ బహుళ ప్రజ్ఞ, టట్సన్ సామూహిక కారక సిద్ధాంతం. సృజనాత్మక ప్రక్రియలో రెండవ దశ ఏమిటంటే ఆల్రెడీ ప్రశ్న మనకి ఇందాక వచ్చింది కదా. సృజనాత్మక ప్రక్రియలో రెండవ దశ గుప్త స్థితి దశ. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్షలో గల ఉపపరీక్షల సంఖ్య ఎంత? మనకి డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్షలో గల
ఉపపరీక్షల సంఖ్య 8. ఎన్ని? 8. ఈ రకమైన ఆలోచన కలవారు సమస్యకు అనేక అంటే బహుళ పరిష్కారాలను సూచించే సామర్థ్యం కలిగి ఉంటారు. ఏ ఆలోచన అండి? విభిన్న ఆలోచన కలవారు. నీడను చూసి దెయ్యమని భావించడం. నీడను చూసి దెయ్యమని భావించడం భ్రమ. క్రింది వాటిలో పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది. క్రింది వాటిలో పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది ఏంటి మనకి? కోహ్ల్ బ్లాక్ డిజైన్ పరీక్ష. కోహ్ల్ బ్లాక్ డిజైన్ పరీక్ష ఏ పరీక్షలో అంతర్భాగం మనకి? బాటియా ప్రజ్ఞామాపని. బాటియా ప్రజ్ఞామాపని ఒక అశాబ్దిక పరీక్ష కాబట్టి కోహ్ల్ బ్లాక్ డిజైన్ అనేది మనకి పేపర్ పెన్సిల్ పరీక్ష కాదు. శంకర్ ఒక సమస్యకు అనేక పరిష్కార మార్గాలు సూచిస్తాడు. అతని ఆలోచన ఏమిటి మనకి? అతని ఆలోచన విభిన్న ఆలోచన. ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథ రచయిత ఎవరు మనకి? గాల్టన్. ఎవరు? గాల్టన్. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్ష యొక్క ఉపపరీక్ష కానిది మనకి శాబ్దిక వివేచనము, అమూర్త వివేచనము, సంఖ్యా సామర్థ్యం అనేది డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ యొక్క పరీక్షలే. వస్తు సమైక్య అనేది మనకి డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ యొక్క పరీక్ష కాదు. ఆర్మీ ఆల్ఫా పరీక్ష దీనికి ఉదాహరణ. ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది మనక సామూహిక ప్రజ్ఞా పరీక్ష. ఈఎల్ థార్న్డైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞా సిద్ధాంతం ఏమిటి? ఈఎల్ థార్న్డైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞా సిద్ధాంతమే బహుకారక సిద్ధాంతం. ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతాన్ని ఈఎల్ థార్న్డైక్ ప్రతిపాదించారు. సామూహిక కారక సిద్ధాంతాన్ని థట్సన్, ద్వికారక సిద్ధాంతాన్ని స్పియర్మ్యాన్. క్రింది వాణిలో అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేదేంటిది? సహజ సామర్థ్యాలు. సహజ సామర్థ్యాలు అనేవి అనువంశికంగా ప్రాప్తిస్తాయి, శిక్షణ ద్వారా మాత్రమే అభివృద్ధి చెందుతాయి. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరండి? ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది గిల్ఫర్డ్. ఎవరు? గిల్ఫర్డ్. సృజనాత్మక దశలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం లభించే దశ ఏమిటండి? అంతర్దృష్టి దశ. ఏమిటది? అకస్మాత్తుగా అంటే మనకు గుర్తు రావాల్సింది అంతర్దృష్టి. క్రింది వాణిలో శాబ్దిక పరీక్ష. క్రింది వాణిలో శాబ్దిక పరీక్ష ఏంటంటే మనకి బీనే సైమన్ ప్రజ్ఞా పరీక్ష అనేది మనకి శాబ్దిక పరీక్ష. ఒకే రకమైన ఆసక్తితో సంగీతాన్ని అభ్యసించిన ఇద్దరిలో ఒకరు మాత్రమే సంగీత రంగంలో రాణించడానికి గల కారణం సహజ సామర్థ్యం. ఏమిటది? సహజ సామర్థ్యం. ఒక వ్యక్తి కానీ వస్తువు కానీ పరిస్థితికి కానీ సంబంధించిన సాధారణ అవగాహన ఏమంటాం మనం? భావన అంటాం. వైఖరులకు సంబంధించి సరికాని ప్రవచనం. వైఖరులకు సంబంధించి సరికాని ప్రవచనం. వైఖరులు అనేవి పుట్టుకతో ఏర్పడేవి కాదు, సరి అయినదే. వైఖరులు అభ్యసనం ద్వారా అనుభవాల ద్వారా ఏర్పడతాయి, సరి అయినదే. వైఖరులను వ్యక్తి బాహ్య ప్రవర్తన ద్వారా తెలుసుకోవచ్చు, సరి అయినదే. కానీ వైఖరులు అత్యంత స్థిరమైనవి అన్నాడు. వైఖరులు స్థిరమైనవి కాదు, వైఖరులు మారుతూ ఉంటాయి, అనగా వైఖరులు గతిశీలకమైనవి. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి ఎంత? 90 నుంచి 110. వీరిని విద్య నేర్వగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. వీరిని విద్య నేర్వగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. స్వల్ప బుద్ధిమాంద్యత కలవారిని విద్య నేర్వగల మానసిక వికలాంగులు అంటారు. స్వల్ప బుద్ధిమాంద్యులని విద్య నేర్వగల మానసిక వికలాంగులు అని అంటారు. ఒక వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపి ఉంచి స్థితి. వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపి ఉంచి స్థితే అభిరుచి. వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ కలిగిన వారు. వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ కలిగిన వారు ఎవరండి మనకి? వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ కలిగిన వారు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు వ్యక్తిగత సంబంధ ప్రజ్ఞ కలవారు. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ కలిగిన వారు. ఉపాధ్యాయుడు కూరగాయలను చూపిస్తూ వాటి గురించి వివరిస్తున్నాడు కాబట్టి మనకి మూర్త ఆలోచన. ఏ ఆలోచన? మూర్త ఆలోచన. సృజనాత్మక గల వ్యక్తులలో సాధారణంగా ఉండే ఆలోచన రకం.
సృజనాత్మకత గల వ్యక్తులలో ఉండే ఆలోచన రకం ఏంటండి? విభిన్న ఆలోచన. అదే ప్రజ్ఞ అయితే సమైక్య ఆలోచన. పిల్లలలో వైయక్తిక భేదాలకు కారణం ఏమిటి? పిల్లల్లో వైయక్తిక భేదాలకు కారణం అనువంశికత, పరిసరాలు రెండు. అనువంశికత, పరిసరాలు రెండు కూడా పిల్లల్లో వైయక్తిక భేదాలకు కారణాలే.